కృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ కులాల వారు, సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోరపల్లి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. చివరకు గ్రామానికి చెందిన యాదవ సంఘం యూత్ సభ్యులు ఒట్టిని కొట్టి 7,516 రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు బక్కతట్ల శ్రీనివాస్ యాదవ్ గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన యొక్క హిందువుల యొక్క గ్రంథమైనటువంటి భగవద్గీతను మన కృష్ణ పరమాత్మ బోధించిండు. ఆ హిందువుల మత గ్రంథమే మన యొక్క భగవద్గీత. అతని యొక్క ఈ అష్టమి రోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ కృష్ణ యాదవ సంఘ కృష్ణుని వేడుకలు జరపడానికి వచ్చిన పెద్దలందరికీ మా యాదవ కుల సంఘం తరపున నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలు, చిన్నలు అందరూ సహకరించి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మనసారా అందరినీ మా యాదవ సంఘం తరపున కోరుకుంటున్నాము. ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు పెంచుకోవలసిన అవసరం ఉన్నది. ఈ కృష్ణుని గురించి, కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరం కూడా ఈ రోజు మనం ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కృష్ణ పరమాత్ముని యొక్క జీవితం ఏంటిది, అతని యొక్క చేసిన మరి యొక్క మంచి పనులేంటి, ఆయన యొక్క దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రపంచానికి ఒక వెలుగు శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఈ సందర్భంగా మనము మన ఇంటిలో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఇంటిలో కృష్ణ పరమాత్ముని యొక్క గీత బుక్ ఉండాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ మనకు గీత అంటే తెలియదు, గీత బుక్ అంటే తెలియదు, దానిలో ఉన్న సత్యం ఏంటిది తెలియదు.